శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి మేక నవ్వింది అనే ఒక చక్కని జాతక కథను చదివి వినిపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ని, మీకు కనుక నా కథలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ సూచనలు, అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక కొండ మీద గొప్ప దేవదారు వృక్షంగా పుట్టి ఆ పరిసరాల్లో నివసించే మనుషుల ప్రవర్తనను గమనిస్తూ ఉండేవాడు. ఆ కొండ దిగువన పండితుడు ఒక ఆయన గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధ చేసేవాడు. ఒకసారి ఆ పండితుడు కూడని పని ఏదో చేసి ఆ పాప పరిహారానికి ఒక వ్రతం చేయ సంకల్పించాడు. ఆ వ్రతం ఫలించాలంటే విధిగా ఒక మేకను బలి ఇవ్వవలసి ఉంటుంది. ఆయన ఒక ధనవంతుడిని మేక కోసం యాచించాడు. అతడు తన మందల్లో ఉన్న మేకల్లో నుంచి వయసులో బలంగా ఉన్నదాన్ని పండితుడికి దానం చేశాడు. పండితుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి దాన్ని నదిలో స్నానం చేయించి మెడలో ఒక పూలదండ వేసి తిరిగి తన వద్దకు తీసుకురమ్మన్నాడు. శిష్యులు గురువు ఆజ్ఞ ప్రకారం మేకను నది దగ్గరకు తీసుకుపోయారు. ఆ సమయంలో ఆకాశమంతా మేఘాలతో కప్పబడి ఉన్నది. వారిలో ఒకడు దాన్ని నదిలో దింపి శరీరమంతా కడిగాడు. ఆ పని పూర్తయ్యేలోగా రెండవ వాడు తీరంలో ఉన్న చెట్ల నుంచి రకరకాల పువ్వులు కోసి దండ తయారు చేశాడు. శిష్యులిద్దరూ పూలదండను మేకబడలో వేసేందుకు బయలుదేరుతున్నంతలో అది బిగ్గరగా నవ్వింది. మొదట్లో వాళ్ళు ఆ నవ్వింది మేక కాదనుకున్నారు. కానీ చుట్టుపక్కల మరొక మానవ ప్రాణి లేకపోవటంతో నవ్వినది మేక అని గ్రహించి భయకంపితులైపోయారు. వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకుని జంటగా పారిపోయేందుకు కూడబలుక్కుంటున్నంతలో మేక నవ్వడం మాని కళ్ళనీళ్లు పెట్టుకున్నది. ఇది చూసి ధైర్యం తెచ్చుకున్న శిష్యులు దాన్ని తమ గురువు వద్దకు తీసుకుపోయారు. వాళ్ళు గురువుతో రహస్యంగా, ఈ మేకనేదో భూతం ఆవహించినట్లున్నది. నది దగ్గర ఇది మనిషిలా నవ్వింది, ఏడ్చింది. ఇలాంటిది బలి పశువుగా పనికి వస్తుందా అన్నారు. గురువు ఏదో అనబోయేటంతలో మేక, నన్ను బలిపశువుగా ఉపయోగించుకోండి, ఎందుకు సంశయిస్తారు అన్నది. ఆ మాటలు వింటూనే శిష్యులతో పాటు గురువు కూడా భయం కొద్దీ మూర్ఛపడుతున్నంతలో మేక, అలా భయపడకండి, మీకెలాంటి ప్రాణహాని కలిగించను అన్నది. పండితుడు భయం నుంచి కాస్త తేరుకుని, మేక మనిషిలా మాట్లాడటం ఎంతటి మహాశ్చర్యం అన్నాడు. ఇందులో ఆశ్చర్యపడవలసింది రవ్వంత కూడా లేదు. నేను ఒకప్పుడు నీలాంటి మనిషినే కాక బ్రాహ్మణ్ణి, పండితుణ్ణి కూడా అన్నది మేక. అలాగా, అయితే ఇంత నీచ జన్మ నీకెందుకు కలిగింది అని అడిగాడు పండితుడు. ఆ ప్రశ్నకు మేక దీనంగా ముఖం పెట్టి, నేను చాలా పాపకర్మలు చేశాను. అయితే ఒకానొక వ్రతం చేసి వాటి నుంచి బయటపడవచ్చునన్న భ్రమతో నేను ఒక మేకను బలి ఇచ్చాను. అయినా విధిని మోసగించలేకపోయాను. ఆ తరువాత 500 సార్లు మేకగా జన్మ ఎత్తడం జరిగింది అన్నది. పండితుడు అమితాశ్చర్యంతో 500 సార్లు మేక జన్మ అన్నాడు. అవును, ఇందులో 499 మార్లు ఎవరో ఒకరు నన్ను బలిపశువుగా వాడుకున్నారు. ఇవాళ నా తల 500 సార్లు తెగబోతున్నది. దీనితో నాకు పాప విముక్తి కలుగుతుంది. నదిలో స్నానం చేశాక హఠాత్తుగా నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది, అందుకే నవ్వాను అన్నది మేక. అది బాగానే ఉంది, మరి ఎందుకు ఏడ్చావు అని పండితుడు అడిగాడు. నిజం చెబుతున్నాను, 500 జన్మల ముందు నేనేం చేసి పాపం కట్టుకున్నానో అలాంటి పని నువ్వు చేయబోతున్నావని గ్రహించాను. కనుక నువ్వు నాలాగే మేక జన్మలు ఎత్తి బాధల పాలవుతావు. నీ బుద్ధిహీనతకు ముందు ముందు నువ్వు అనుభవించే కష్టాలు తలుచుకుని నాకు కన్నీరాగింది కాదు అన్నది మేక. పండితుడు ఆలోచనలో పడ్డాడు. ఆయన శిష్యులు కొంచెం దూరంగా నిలబడి మేక చెప్పినదంతా విని ఆశ్చర్యం చెందారు. మేకను బలి ఇవ్వటం ద్వారా రాబోయే జన్మల్లో గురువుగారికి పట్టనున్న దుర్గతి తలుచుకుంటే వాళ్లకు కళ్ళ వెంట నీరు కారసాగింది. పండితుడు తన శిష్యులకేసి మేకకేసి ఒకసారి సాలోచనగా చూశాడు. ఏవో మంత్రాలు చదివి ఒక మేకను బలి ఇచ్చినంత మాత్రాన తాను చేసిన పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి అనుకోవటం అజ్ఞానం అన్న అభిప్రాయం ఆయనకు కలిగింది. అంతేకాక ఇప్పుడు తానొక అల్పజీవిని చంపటం ద్వారా మరింత పాపాన్ని మూటకట్టుకోవటం జరుగుతుందని గ్రహించాడు. ఆయన మేకతో, భయపడకు, నేను నిన్ను బలి ఇవ్వను అన్నాడు. నాకు చావంటే భయం లేదు, ఎంత త్వరగా చావు వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాను అన్నది మేక. అదంతా నీ ఇష్టం, నేను మాత్రం చంపను. నువ్వెంత బతిమాలినా నా నిర్ణయం మాత్రం మార్చుకోను అన్నాడు పండితుడు పట్టుదలగా.
నాకు ఇవాళ మృత్యువు రాసిపెట్టి ఉన్నది. అది నీ చేతి మీదుగా జరక్కపోతే మరొకరు చేస్తారు అన్నది మేక. పండితుడు ఒక క్షణం ఆలోచించి, అలా జరగకూడదు, నీకెవరి నుంచి హాని కలగకుండా చూసే బాధ్యత నాది అన్నాడు. ఆయన తన శిష్యులకు మేకను వదిలిపెట్టవలసిందిగా చెప్పాడు. మేక అక్కడి నుంచి బయలుదేరి దాపులనున్న ఒక పండ్ల తోటలో ప్రవేశించి కొంతసేపు అటు ఇటు తిరిగింది. తరువాత నదీ తీరానికి బయలుదేరింది. పండితుడు ఆయన శిష్యులు దానికి కొంచెం దూరంగా నడవసాగారు. 2-3 గంటల కాలం మేక ఆ విధంగా తనకిష్టమైన ప్రదేశాలన్నీ తిరిగి కొండకేసి బయలుదేరింది. అది కొండపైకి ఎక్కుతూ ఉండగా పండితుడు ఆయన శిష్యులు దిగువన ఉండి దాన్ని గమనించసాగారు. ఆ సరికి కొండపైన ఆకాశంలో మేఘాలు మరింత గుమిగూడాయి. మేక ఒక్కొక్క కొండరాయినే ఎక్కుతూ దిగుతూ శిఖర ప్రాంతాన్ని చేరింది. పండితుడు ఆయన శిష్యులు చూస్తూ ఉండగా ఆకాశం పెద్దగా ఒకసారి ఉరిమింది. ఆ వెంటనే కళ్ళను మిరుమిట్లు కొలుపుతూ పిడుగొకటి వచ్చి మేక మీద పడింది. పండితుడు ఆయన శిష్యులు ఈ జరిగింది చూసి ఒకసారి నిట్టూర్చి వెనుతిరిగి గురుకులానికి బయలుదేరారు. కొండమీద దేవదారు వృక్షంగా ఉన్న బుద్ధుడు వాళ్లను చూసి చాలా సంతృప్తి చెందాడు. తాము చేసిన పాపకృత్యాల నుంచి విముక్తి పొందేందుకు వ్రతాలు యజ్ఞాల్లాంటివి చేసి బలులు ఇవ్వటం వృధా అన్న జ్ఞానం మనుషుల్లో ఏ కొద్ది మందికైనా కలగటం ఆయనకు సంతోషకారణం అయ్యింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే 2వ చిన్న కథను శ్రీ కృష్ణ సుబ్బారావు గారు రచించారు. జ్ఞానబోధ. యోగానందుడు అనే గురువు దగ్గర చాలామంది శిష్యులుండేవారు. వాళ్లలో సాంబుడు అనేవాడు కోపిష్టి మాత్రమే కాక పెద్ద మూర్ఖుడు కూడాను. తాను చెప్పిందే సత్యమని, తాను గొప్ప విజ్ఞానినని, ఇతరులంతా మూఢులని భావించేవాడు. వాడు మిగతా శిష్యులతో ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూ వాళ్లను తిట్టడం కొట్టడం చేస్తూ ఉండేవాడు. అంతేకాక ఈ సంగతి గురువుగారికి చెబితే ప్రాణాలే దక్కవని బెదిరిస్తూ ఉండేవాడు. సాంబుడి దౌర్జన్యానికి భయపడి తోటి శిష్యులంతా వాడికి దూరంగా ఉండసాగారు. ఇది ఎలాగో యోగానందుడి దృష్టిలో పడింది. ఆయన ఒకరోజు శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, ఉత్తముడు విజ్ఞాని అయిన వాడెవడు పాదరక్షలు కరిచాయని తిరిగి వాటిని కరవడు, వాటిని విసర్జిస్తాడు. అలాగే కుక్క మురిగిందని దానితో పోటీగా మొరగడు, దానికి దూరంగా ఉంటాడు. మీరంతా సాంబుడికి దూరంగా ఉంటున్నట్టు అని చమత్కరించాడు. ఈ మాటలతో సాంబుడికి తానింతకాలంగా ఎలాంటి చెడు మార్గాన నడిచింది అర్థమయ్యింది. ఆ తరువాత వాడు సహాధ్యాయులతో స్నేహంగా మెలగసాగాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం.